గీతా అధ్యాయం 3 శ్లోకం 40 ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినాం. మొత్తం విశ్వంలో మాయ ప్రభావం లేదా ఆధిపత్యాన్ని పెంచడానికి రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి. మొదటి అంశం ఒక వస్తువు యొక్క సృష్టి, రెండవ అంశం ఆ వస్తువు యొక్క అవసరాన్ని సృష్టించడం. వస్తువు యొక్క సృష్టికి ఉపయోగించే ఆధారం అంటే అధ్యాయాలు అధిష్టానం మరియు వస్తువు అధ్యాయాలు. ఒక స్వర్ణకారుడు ఒక చిన్న అంవిల్లో బంగారాన్ని ఉంచి సుత్తితో కొట్టడం ద్వారా అనేక రకాల ఆభరణాలను తయారు చేసినట్లుగా ఆ అంవిల్ను అధిష్టానం అని మరియు ఆ ఆభరణాన్ని అధ్యాయాలు అని పిలుస్తారు. అదేవిధంగా మనిషిలో కోరికలు సృష్టించబడటం ఇంద్రియాల ద్వారా జరుగుతుంది. దీని ద్వారా మనస్సు ఈ ప్రపంచంలోని వివిధ విషయాల గురించి, కళ్ల నుండి రూపం, రంగు మొదలైన వాటి గురించి, చెవుల నుండి శబ్దం, పదాలు మొదలైన వాటి గురించి, చర్మం నుండి స్పర్శ గురించి, రుచి మొదలైన వాటి గురించి, రుచి యొక్క ఇంద్రియాల నుండి సువాసన మొదలైన వాటి గురించి, వాసన యొక్క ఇంద్రియాల నుండి జ్ఞానాన్ని పొందుతుంది. ఇంద్రియాలు ఏ జ్ఞానాన్ని పొందుతాయో అవి దానిని మనస్సుకు ప్రసారం చేస్తాయి మరియు మనస్సు ఆ జ్ఞానాన్ని మనస్సు ఇష్టపడేది వంటి దాని స్వంత కోరికతో పాటు తెలివికి పంపుతుంది. ఈ మూడు కలిసి అవసరం రూపంలో ఒక కోరిక లేదా కోరికను ఏర్పరుస్తాయి మరియు మనిషి ఈ ప్రపంచంలోని వివిధ విషయాలను కోరుకోవడం ప్రారంభిస్తాడు మరియు క్రమంగా ఇవి తన మనస్సును కేంద్రీకరిస్తాయి. అంటే మనిషి మనస్సు వాటిపై మాత్రమే దృష్టి పెడుతుంది మరియు మనిషి తన మనస్సును దేవుని దైవిక జ్ఞానం నుండి తొలగించడం ద్వారా తన దైవిక మరియు విలువైన జీవితంలోని ప్రతి క్షణాన్ని సృష్టిలోని వస్తువులను సాధించడం మరియు ఆనందించడం కోసం గడుపుతాడు.